ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరం నాకు తెలియచేయండి. వాటన్నిటినీ ప్రేయర్ బుక్లో రాసి నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 32వ కీర్తన 8వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీకు ఉపదేశము చేసేదనని ప్రభు అయిన తండ్రి ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నారు. కొన్నిసార్లు నీ జీవితంలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, కొన్ని పరిస్థితులు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, కొంతమందితో ఎలా మాట్లాడాలో ఆలోచన ఉండదు. అలాంటి సతమతం అయిపోతున్న పరిస్థితుల మధ్య ఉన్న నీతో నీ తండ్రి మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజు ఈ వాగ్దానం విన్న తర్వాత చక్కని ఆలోచన దేవుడు నీకు ఇస్తారు. కొన్ని నెలలు బట్టి, కొన్ని దినాలు బట్టి నువ్వు నలిగిపోతున్నావేమో నీ మనస్సులో. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన నీకు ఉపదేశిస్తాడు. ఆయన ఏదైతే నీకు తెలియచేయబోతున్నాడో ఆ విధంగా నువ్వు నడుచుకునేట ద్వారా గొప్ప నెమ్మది నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. చూడండి, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. నీ జీవితంలో లేదా నీ బిడ్డలు కానీ, నీ కుటుంబము కానీ, నీ పరిస్థితుల్లో ఏ మార్గము గుండా వెళ్తే నీకు మేలో, ఏ రీతిని బ్రతికితే అది నీకు ఆశీర్వాదమో మనుషులు కొంతమంది చెప్పకపోవచ్చు. సొంత వాళ్ళే మేలైనా సరే సహాయపడరు కొన్నిసార్లు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు మార్గాన్ని చూపిస్తాను, నేను నిన్ను మంచి ఉన్నతమైన స్థలాల్లో పెడతానని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడట. ఆయన నీ మీద దేవుడు దృష్టి పెడతానంటున్నాడు. నరమాతృలమైన మన మీద ఆయన దృష్టి పెట్టడానికి మనం ఏ పాటి వారం అండి? అయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనక, ఈ వాగ్దానాన్ని వింటున్న నిన్ను ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు గనక నీతో మాట్లాడుతున్నాడు. నీ మీద దృష్టి పెట్టి, నీ మీద అంటే నువ్వు నలిగిపోతున్న ఇబ్బందుల మీద, నిన్ను ఎవరైతే ప్రెషర్ పెడుతున్నారో ఆ మనుషుల మీద, నీ పరిస్థితుల మీద, సాతాను ఏదైతే నేను గలిబిలి చేస్తున్నాడో వాటన్నిటి మీద కూడా దేవుడు దృష్టి పెట్టి నీకు నెమ్మది దయచేసి నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపిస్తానని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి మాట్లాడుతున్నారు. ఆమెన్. భయపడొద్దు. నీ దేవుని కంటే ఏది కూడా గొప్పదేం కాదు. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, నేను హ్యాండిల్ చేయలేను, నా వల్ల అవది జీవితం, నా పరిస్థితులు ఏంటని అనిపిస్తుంది. కానీ దేవునికి అప్పగించి చూడు, చాలా గొప్ప నెమ్మది నువ్వు పొందుతావు, చాలా సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు ప్రభు అదే ఆలోచన చేస్తున్నాడు. నీకెంతో గొప్ప సంతోషాన్ని ఇవ్వాలని, చాలా ఆనందాన్ని ఇవ్వాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా బిడ్డల యొక్క సంతోషాన్ని కోరుకుంటారు. పరమ తండ్రి ఎప్పుడూ కూడా ఆయన బిడ్డమైన నీ సంతోషాన్నే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎక్కడి నుంచి, ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవా, నేను నమ్ముతున్నాను, నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, నేను సాక్షిగా నిలబడతాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. యేసు నామంలో ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.